ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరు కూడా నమస్కారం అండి. ధనక్ నుంచి ఎప్పుడైతే వీళ్ళిద్దరు మాకు పరిచయం అయ్యారో ముందు వాళ్ళని మీ ఇంటికి పిలిపించాం. అంటే వాళ్ళ వయసు ఏంటి, వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళ మానసిక స్థితులు ఎలా ఉన్నాయి, సమాజం పట్ల, కులం పట్ల, మతం పట్ల ఎలా ఉన్నాయి, ఎందుకంటే మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళకి ఆకర్షణ నిజంగా కమిట్మెంట్ ఉందా తెలుసుకోవడం కోసం వాళ్ళ ఇంటికి పిలిపించినప్పుడు కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఒక 7-8 మంది వచ్చారు ఇంటికి. వచ్చిన తర్వాత దాదాపు మేము ఒక 2 గంటలు మాట్లాడిన అనంతరం వారికి ఏ రకంగా పెళ్లి చేసుకోవాలి, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్కి ఎట్లా అప్లై చేసుకోవాలని చెప్పేసి మేము రిజిస్ట్రేషన్ ఆఫీస్ దేనికి వెళ్ళాలి అన్నీ చెప్పి గైడ్ చేసి పంపించాం. ఎప్పుడైతే 45 days నోటీస్ అనంతరం ఈ పెళ్లి చేసుకోవాల్సింది ఉంటుందో అప్పుడు మేము ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మాకు చాలా ఇబ్బందులు వచ్చాయి. ముఖ్యంగా అక్కడ రిజిస్టర్ ఎవరైతే లేడీ ఉందో, నిజానికి ఆవిడ రిజిస్టర్ అని చెప్పలేం, మమ్మీ ఒక ఆడపిల్ల తల్లి కూర్చుందేమో అనిపించింది. ఎన్ని రకాలుగా అడ్డుకోవాలో అన్ని రకాలుగా అడ్డుకున్నారు. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పింది, అలా ఎలా చేస్తామండి, వారి అడ్రస్ ప్రూఫ్ రాంగ్ అని వాళ్ళ మదర్, యాక్చువల్లీ వీళ్ళ అమ్మాయి తరఫు వాళ్ళు రాత్రి 11 గంటలకు మా ఇంటికి వచ్చారు. ఎందుకంటే అడ్రస్ ప్రూఫ్ అమ్మాయి మా ఇంటిది పెట్టిందనమాట. వచ్చి అమ్మాయి ఉందా అని వస్తే లేదండి అసలు వీళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు అన్నాము. దాదాపు వాళ్ళు 1 గంట వరకు మా గేట్ బయట నిలబడి వెళ్ళారు అనేక సందేహాలతోని. తర్వాత నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు రిజిస్టర్ అదే చూస్తుంది, ఇది తప్పు కదండి, అడ్రస్ తప్పని కంప్లైంట్ ఉంది అంటే, లేదండి ఇది ఓనర్ని నేనే జ్యోతి చూడండి అని చెప్పిన తర్వాత, అలా ఎలా చేస్తామండి, వాళ్ళ మదర్ వచ్చి ఏడ్చిపోతుంది, అట్లెట్లా చేస్తాము అంటే, మీరు చట్టరీత్యా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. అలా కాదండి వాళ్ళ గురించి ఆలోచించాలి కదా అంటే, నాకు అర్థమైపోయింది ఇక్కడ రిజిస్టర్ కాదు, ఒక మమ్మీ కూర్చుంది, తల్లి కూర్చుంది. ఎందుకంటే మనం ఎక్కడ వెళ్ళినా కూడా, పోలీస్ స్టేషన్లకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా అధికారులు కూర్చోవట్లేరు, అంత బాబాయిలు, అన్నయ్యలు, నాన్నలు వాళ్ళే ఉంటున్నారు. ఒక కులంకి వాళ్ళ కులాన్ని నమ్ముతూ కూర్చుంటున్నారు అక్కడ. అమ్మాయి అబ్బాయి అగ్రకులమైన దళిత అయినప్పుడు కేసు ఇంకోలా ఉంటుంది. ఇట్లా అంటే అక్కడ ఉన్న అధికారి కులం మీద కేసు ఆధారపడి ఉంటుంది చాలా పోలీస్ స్టేషన్లకు మేము వెళ్ళినప్పుడు. అయితే చివరికి తను ఏం చెప్తుందంటే, ఇలా నాకు క్లర్క్ రాలేదండి కనుక ఇవాళ చెయ్యం 4-5 రోజుల తర్వాత రమ్మన్నది. నేను అడిగాను, క్లర్క్ రాకపోతే ఏ రిజిస్ట్రేషన్ అయినా ఆగుతుందా అండి, ఫ్లాట్ లాగవు, ఇల్లు లాగవు, ఏది ఆగదు, పెళ్ళి ఎందుకు ఆగుతుంది, మీరు చేస్తారా, మేము ధర్నా చెయ్యాలా, నేను గట్టిగా అడిగాను అనమాట. నిజానికి ఇంకొక ఆమె కింద అసిస్టెంట్ కళ్ళ ముందు ఎవరో ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకున్నారట, ఆయన కూడా సిద్ధంగా లేడు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. చివరికి మేము అక్కడ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఉన్నాడు లోపల, ఇంకా మేము డైరెక్ట్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, ఇది సార్ పరిస్థితి, అసలు పెళ్లి చేయడానికి సిద్ధపడట్లేదంటే ఆయన చాలా బాగా స్పందించారు. అలా ఎలా చేయదు, క్లర్క్ రాకపోతే పెళ్లి చేయదా, మీరు వెళ్ళండి నేను ఫోన్ చేస్తున్నానని చెప్పి అప్పుడు ఆయన పంపిస్తే అక్కడ పెళ్లి జరిగింది. అప్పటికి నేను చాలా థ్రెట్ ఫీల్ అయినా, ఏ టైంలో అయినా అటాక్ కావచ్చు, ఏదైనా జరగవచ్చు. కానిస్టేబుల్ అక్కడ ఉన్నాడు, చెప్పాను ఇది అండి పరిస్థితి అంటే, పర్లేదు మేడం నిన్న అన్నాడు. అలా వీళ్ళ పెళ్లి జరిగింది. సంతోషకరమైన విషయం ఏంటి అంటే, ఇప్పుడు వీళ్ళిద్దరు పేరెంట్స్ యాక్సెప్ట్ చేశారు. ఈ మధ్య వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన ఫంక్షన్లన్నీ పాల్గొని వచ్చారు. అంటే ఇది ఈ పెళ్ళే కాదు, ప్రతి పెళ్ళి కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. వీళ్ళ పెళ్ళి దాదాపు ఒక 2 నెలల శ్రమ అని చెప్పొచ్చు. చాలా సాటిస్ఫైగా అనిపించింది వీళ్ళ పెళ్లి చేయడం. థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు.